కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. హత్యతో నేరుగా సంబంధం లేకపోయినా నిందితులకు కొందరు సహాయం చేశారన్న విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేసి 139కి పైగా సాక్ష్యాలను సేకరించారు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి రహస్యంగా సహకరించిన వారిపై పోలీసులు దృష్టి సారించారు. హీరో దర్శన్తో పాటు మరో ముగ్గురిని తీవ్రంగా విచారిస్తున్నారు. అడిగిన వెంటనే 40 లక్షలు సమకూర్చిన మోహన్ రాజ్ ఆచూకీ తెలియలేదు. ఈ డబ్బులో ఇప్పటికే 37 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఓ మేకప్ మ్యాన్ సాయంతో భార్య విజయలక్ష్మి 3 లక్షలు సమకూర్చినట్లు తెలుస్తోంది. నలుగురు నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదు వారికి ఎలా సమకూరింది అనే విషయంపై ఐటీ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. మరోవైపు పవిత్ర గౌడ రేణుకాస్వామి మధ్య సాగిన సెల్ ఫోన్ మెసేజ్లను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మెసేజ్లపై పవిత్ర ఆగ్రహించి హత్య చేయించినట్లు చెప్తున్నారు. కానీ రేణుకాస్వామి సెల్ ఫోన్ ఇంకా లభ్యం కాలేదు. హత్య దృశ్యాలను మరో నిందితుడు వినయ్ తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడని అనుమానిస్తున్నా ఆ వివరాలను అధికారులు ఇంకా ధృవీకరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు మొన్న పవిత్ర గౌడను పరస్పర అగ్రహార జైలుకు తరలించారు. ఆమెకు విచారణ ఖైదీ నెంబర్ 6024ను అధికారులు కేటాయించారు. రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. పదే పదే లేచి గదిలో పచార్లు చేశారు. ఆమెతో పాటు 9 మందిని ఏసీఎంఎం కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. లగ్జరీ లైఫ్ గడుపుతున్న పవిత్ర జైలు గదిలో ఒంటరిగా మారారు. శుక్రవారం తెల్లవారుజామున 5ంటికే లేచి నడక సాగించారు. ఆమెపై టిఫిన్ చేసి కాఫీ తాగారు. హత్య కేసులో ఆమె ప్రథమ నిందితురాలు. ఆమె ఆదేశాలతోనే మిగిలిన వారు రేణుకాస్వామిపై దాడి చేసి చంపారు అనేది ప్రధాన అభియోగం.